భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఉమ్మడి పూసుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కొమ్ముగూడెం గ్రామంలో అత్యంత సన్నివేశమైన ఆదివాసీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర నాయకులు సోయం సత్యనారాయణ ఆర్ఎం ప్రశాంత్ మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆదివాసీ ఉద్యమ భారీ ర్యాలీ లంబాడి తొలగింపు అంశంపై జన సమీకరణ ఆదివాసుల ఐక్యత అంతరించిపోతున్న అస్తిత్వాన్ని కోయ భాష పరిరక్షణ సంస్కృతి సంప్రదాయాలు చట్టాల గురించి అవగాహన కల్పించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోడే శ్రీను, బొర్ర సుధాకర్, దుబ్బ రామకృష్ణ, కుంజరవి, పద్దం నాగరాజు, తాటి శేషు, వజ్జసీను, రామకృష్ణ, పులి నాగేష్, పులి బాబురావు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పూసుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో రేపు అసరాపేటలో జరిగే ఆదివాసీల బహిరంగ ర్యాలీకి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనే సందర్భంగా ఈ యొక్క రేపు 342 ఆర్టికల్ ప్రకారంగా లంబాడ కులాన్ని రాజ్యాంగ విరుద్ధంగా తెగలలో కలపడం అనేది చాలా అసాంఖ్య శాస్త్రమైనది కాదు। దీనిపైన హైకోర్టు, సుప్రీంకోర్టులో వాద్యం ఉన్నది। అదేవిధంగా ఈ లంబాడ కులాల వల్ల ఆదివాసీల పైన దాడులు చేస్తూ వారి యొక్క సంపదను, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలను, వర్ణాంశం మధ్యలో ఉన్న ప్రభుత్వ భూములు కానీ లేక పోడు భూములు కానీ వారు హస్తగతం చేస్తూ ఆదివాసీలకు అందాల్సిన ఫలాలు మొత్తం కూడా ఏకపక్షంగా లంబాడ తెగస్తులే ఎస్టీ అనే పేరు మీద చట్టవిరుద్ధంగా అనుభవించడం జరుగుతుంది। దీనివల్ల ఆదివాసీ జాతులు అయితే ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా చిన్న భిన్నమయ్యి అస్తిత్వానికి చాలా దూరంగా ఉంటూ ఈ తెగలన్నీ కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది। దీనిపైన ఆదివాసీ పెద్దలందరూ కూడా సుదీర్ఘ చర్చలు జరిపి ఆదివాసీ తెగలు కనుమరుగే ప్రమాదం ఉన్నందున గౌరవనీయులైన మాజీ ఎంపీ గారు సోయం బాబురావు గారు, అదేవిధంగా భద్రాచలం శాసనసభ్యులు చెల్ల వెంకట్రావు గారు వారి యొక్క మా జాతిలో వారి కొద్ది గొప్ప విద్యావంతులు, జ్ఞానవంతుల వల్ల సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఈ లంబాడా కులాన్ని 342 ఆర్టికల్ ప్రకారంగా కలిపారా, కలపలేదా, వీరిని ఏ విధంగా ఈ తెగలలో కలిపి అనే ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేయాలని కోరడం జరిగింది। ఈ న్యాయపరమైన కోరికను ఈ లంబాడ తెగలు వారికి ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ వారు జనబలం ఉంది, మేము 40 లక్షల మంది ఉన్నాం, 1 కోటి మంది ఉన్నాం అనేది జనబలాన్ని చూపెడుతూ ఆదివాసీలను, ఆదివాసీ నాయకులను వీళ్ళని ఐక్యతను కోల్పోయే విధంగా వారిపైన మాటల యుద్ధము జనప్రదర్శన చేస్తున్నారు। అదే స్థాయిలో ఆదివాసీ సంఘాల ఐక్యతతోని ఆదివాసీ జాతిని మొత్తం జాగృతం చేస్తూ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆదివాసీ సంఘాల ద్వారా ఆదివాసీ జాగృతి చేస్తూ ఈ సమస్యను దీటుకొని న్యాయమైన పరమైన సమస్య కాబట్టి దీంట్లో పొలిటికల్ పార్టీస్ కూడా ఆదివాసీల పక్షాన నిలిచి గిరిజనేతరులకు కూడా మా ప్రాంతంలో ఉండి వారి సంపదలు కూడా అనుభవిస్తున్నారు కాబట్టి మా యొక్క జీవన విధానంపై మేము కోరే న్యాయమైన డిమాండ్పై వాళ్ళు కూడా ఆలోచన చేసి వాళ్ళ పార్టీ అధిష్టానానికి కూడా ఆదివాసీల స్థితిగతుల గురించి వివరించి ఆదివాసీల కొత్తపల్లి మండలం పూసుగూడెం గ్రామ పంచాయతీ కొమ్ముగూడెంలో ఈరోజు అసరాపేట నియోజకవర్గంలో 21వ తారీఖు నిర్వహించే లంబాడ అంశంపై ఈరోజు పూసుగూడెం ఉమ్మడి పంచాయతీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు జరిగింది। ఈ యొక్క ముఖ్య నాయకుల సమావేశం ఉద్దేశం ఏంటంటే లంబాడ ఎస్టీలు కారని వాళ్ళని తొలగించాలనే ఉద్దేశంతో చట్టపరమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మా యొక్క ఆదివాసులంతా కూడా ఐక్యతతో 21వ తారీఖు ర్యాలీ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసి చట్టపరంగా మనం ఆదివాసుల ఐక్యతను చాటుకుంటూ ఆదివాసుల హక్కులని, చట్టాలను, జీవాలను కాపాడే విధంగా మనమంతా ఐక్యతతో పోరాడాలని, అలాగే లంబడ వాళ్ళ మీద మాకు ఎటువంటి కుట్రలు, ఉద్దేశాలు లేవు కాబట్టి మా హక్కు కోసం మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి వారికి మాకు ఎటువంటి గొడవలు లేవు, మాకు ఎస్టీలో లేరు మీరు అనే ఉద్దేశంతోనే మేము పోరాడుతున్నాం తప్పితే మరొక కోణం కాదు। కాబట్టి ఏదున్నా న్యాయస్థానంలో తేల్చుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం। కాకపోతే మా యొక్క నాయకులని అనుచిత వ్యాఖ్యలతో బెదిరింపులు గురి చేయడం సరికాదని తెలియజేస్తున్నాము। మీకు ఏదైనా ఎస్టీ హోదాలో మేము ఉన్నట్లయితే మీరు చట్ట పరిధిలో, కోర్టు పరిధిలో న్యాయస్థాయాన్ని
ఆశ్రయించి న్యాయపరంగా వెళ్ళాలి తప్పితే ఉద్యమాలతో ఆదివాసుల్ని భయభ్రాంతులు గురించిన సరైన పద్ధతి కాదని తెలియజేస్తూ ఈ యొక్క సమావేశం ఏమనగా అసరాపేట నియోజకవర్గంలో ఆదివాసు అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఉపాధ్యాయ, విద్యా, రాజకీయ అందరూ పొలిటికల్ పార్టీలకు అతీతంగా రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జై ఆదివాసీ.